ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. యెహోవా సియోన్లో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది. యెహోవా సియోన్లో నుండి గర్జించుచున్నాడు, ఆయన స్వరము ఆయన గంభీరంగా వినబడజేయుచున్నాడట యెరూషలేములో నుండి. మరి భూమి ఆకాశములు ఆయన స్వరాన్ని బట్టి, ఆయన గర్జనను బట్టి మరి వణుకుచూ ఉన్నాయట. అయితే ఇశ్రాయేలీలకు మరి దేవుడే ఆశ్రయంగా ఉండబోతున్నాడు. ఇశ్రాయేలీలకు మరి క్షేమమును దీవెనను అనుగ్రహించేవాడుగా ప్రభు ఉండబోతున్నాడని ఈ ఉదయకాల సమయం ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. అవును, ఆయన గర్జించేవాడు, ఆయన స్వరాన్ని మరి వినబడజేసే దేవుడు. అయితే మరి భూమి ఆకాశములు, అన్యజనులు, ప్రభుని ఎరగనటువంటి ప్రజలు ఒకవేళ ఆయన గర్జనను విని, ఆయన స్వరాన్ని విని భయపడునేమో, కానీ మరి దేవుని పిల్లలకు ఆయనే ఆశ్రయంగా ఉంటాడట. మరి కాపాడే దుర్గంగా ప్రభువే ఉంటాడంట. ఈ ఉదయకాలం నీ జీవితంలో పోరాటాలు, ప్రతికూలతలు, కొన్ని సందర్భాల్లో శత్రువు నీ మీదకు లేస్తూ ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నావేమో. అయితే మరి విరోధులను లయపరిచి అణచివేసేటటువంటి గర్జన వంటి స్వరాన్ని, దైవ స్వరాన్ని విని ఒకవేళ నువ్వు భయపడుతున్న సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయేమో. అయితే తన ప్రియులతో మెల్లగా చల్లగా ప్రభు మాట్లాడుతూ ఆదరించేవాడు, వారికి రక్షణగాను కేడెముగాను దుర్గంగాను ఉండేటటువంటి దేవుడు మరి నీ ప్రభు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ జీవితంలో శత్రువు వేస్తూ ఉంటే ఇక నీ పక్షాన నీ దేవుని యొక్క గర్జనను నీ శత్రువు వినబోతూ ఉన్నాడు. ఒకవేళ పోరాటాలు, ప్రతికూలతలు ఉన్నాయేమో, దేవుని యొక్క స్వరాన్ని నీ పక్షముగా మరి జనములు వినబోతున్నారు. దేవుని బట్టి నీకు వారు భయపడబోతున్నారు. నీ దేవుని ఎదుట అట్టివారు సాగిలపడబోతున్నారు. కనుక నీ జీవితంలో దేవుడే ఆశ్రయంగా ఉండబోతున్నాడు. నిన్ను కాపాడే దుర్గంగా, కవచముగా ప్రభువే ఉండబోతుండగా ప్రభు వైపు చూడు, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంలో కొనసాగు. నీ మీదకు లేచిన ప్రతి శత్రువుని ఆయనే లయపరచబోతున్నాడు. ప్రతి విధమైన పోరాటాలు, వ్యతిరేకతలు, ప్రతి కాడిని ప్రభు విరగొట్టి నీకు ఉన్నతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆయనే నీకు ఆశ్రయం, నీ యొక్క దుర్గం ప్రభువే, నీ కేడెం ప్రభువే. ప్రభువే నిన్ను బలపరిచి నడిపించబోతున్నాడు. మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, నీకు వందనాలు ప్రభా. శ్రేష్టమైన రీతిలో తండ్రి, సియోన్లో నుండి, యెరూషలేములో నుండి మరి దేవుడు గర్జిస్తున్నాడు. యెహోవా తన స్వరం వినబడ చేయుచున్నాడని ప్రభా ఈ దినం మీరు మాట్లాడుతున్నారు. నీ స్వరం ఎదుట, నీ గర్జన ఎదుట ప్రభా భూమి ఆకాశములు భయపడి వణుకుచున్నను. నీ ప్రజలకి నీవే ఆశ్రయముగాను దుర్గంగాను ఉండదునని ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ బిడ్డల జీవితాలు ఏ పోరాటాలు, వ్యతిరేకతలు ఉంటున్నాయో, ఏ విషయాల్లో శత్రువు వారి మీదకు లేస్తున్నాడో, ప్రతి శత్రువు యేసునామములో వారి ఎదుట ఇకను లయపరచబడును గాక, అణచివేయబడును గాక, సంపూర్ణంగా చెదరగొట్టబడును గాక. నీ యొక్క బిడ్డల పక్షాన ప్రభా, నీ ప్రియులమైన మా పక్షమున తండ్రి, మా శత్రువులకి నీ గర్జన వినపడును గాక. యాకోబు పక్షముగా తండ్రి లాబాన్ని నువ్వు గద్దించిన దేవుడు, అబ్రహాం పక్షమున తండ్రి ఫరోతోను, ఆ యొక్క తండ్రి అబీమెలెకు రాజుతోను ప్రభా నీ స్వరాన్ని వినబడజేసి వారిని గద్దించిన దేవుడు ప్రభా. నీ ప్రియులకి ఏ హాని కలగనీక కాపాడిన దేవుడు. ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడుతున్నారు. మా శత్రువు నీ గర్జననిక వినును గాక, మా శత్రువుకి బలమైన నీ స్వరం వినబడును గాక. మా ఎదుట లేస్తున్న ప్రతి శత్రువు, రోగం, వ్యాధి, బలహీనతలు, ఇబ్బందులు, ప్రతి కాడి యేసునామములో ఇక మౌనపరచబడును గాక, కొట్టివేయబడును గాక. అద్భుతమైన కార్యములు తండ్రి బిడ్డల జీవితంలో జరిగించమని, శత్రువులను గద్దిస్తూ ప్రభా నీ స్వరాన్ని వారికి వినబడజేస్తూ, నీ ప్రజలకైతే నీవే ఆశ్రయముగాను దుర్గముగాను కేడెముగాను ఉండదనని ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో మాకు వాగ్దానం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని మా అందరి జీవితంలో, ప్రాముఖ్యంగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో తండ్రి ఆశ్రయ దుర్గముగా, కేడెముగా మీరే ఉండి వారిని కాపాడమని, భద్రపరచమని అయ్యా. ప్రతి విధమైన ఆర్థిక విషయాలు,
విషయాలు, ఆత్మీయ విషయాలు, భౌతిక సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరంగా, కుటుంబాల పరంగా, బిడ్డల పరంగా అన్ని విషయాల్లో నీ కార్యం వారి జీవితాల్లో ఇది మొదలుకొని ఇక జరుగును గాక. అద్భుతమైన నీ కార్యాన్ని బిడ్డలు అందరూ స్వతంత్రించుకునే కృప తెరవండి. ఏ రీతిగా ఈ సంవత్సరం వారికి ఆశ్రయంగా మీరు ఉండబోతున్నారో మీరుండండి ప్రభా. దుర్గంగా మీరు ఉండబోతున్నారో మీరుండండి నాయన. వారి మార్గంలో అయ్యా, వారి యొక్క పనుల్లో, ప్రయాణములలో, ఆత్మీయ జీవితంలో మీరే దుర్గంగా, కేడముగా ఉండి వారిని భద్రపరచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి. వారి జీవితంలోనూ మీరే ఆశ్రయముగాను, దుర్గముగాను ఉండి వారిని భద్రపరచమని ఈ సంవత్సరం అంతయు నీ దయా కిరీటం వారికి ధరింప చేయబడును గాక. నీ వాగ్దానములు వారి జీవితంలో స్వతంత్రింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. ప్రభువే మనకి ఆశ్రయంగాను, దుర్గంగాను ఉండబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోనండి. మరి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మరి వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నట్లయితే ఇప్పుడే పాస్టర్ టి రాజు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి మంగళవారం ఈ ఛానల్లో రాత్రి 9 గంటల నుండి మరి లైవ్ కార్యక్రమం రాబోతూ ఉంది. ఆరాధన, వర్తమానం అనంతరం మరి దైవజనులతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు. కాబట్టి మీరు సిద్ధపడండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయించుకోగలరు. మరి ఉన్నతమైన కార్యాలు దేవుడు మన అందరి జీవితాల్లో చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.